శివరాత్రి ఎపిసోడ్లో 3వ రోజుకు స్వాగతం. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంలో నకార మకార శబ్దముల యొక్క వర్ణనను ముందు రీల్స్లో తెలుసుకున్నాము. చూడకపోతే అవి చూసి ఫాలో కొట్టేసేయండి. అలాగే ఇవాల్టి రోజున శికార శబ్దాన్ని శివ పంచాక్షరి స్తోత్రంలో శంకరాచార్యులు ఎలా వర్ణించారో తెలుసుకొని ఆ శ్లోకాన్ని కూడా నేర్చేసుకుందాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి? మంగళకరమైనటువంటి రూపము కలవాడా, గౌరీదేవి అంటే అమ్మవారి యొక్క మొహము కమలము వంటిదైతే ఆ కమలమును వికసింపచేసేటటువంటి సూర్యుని వంటి తేజస్సు కలవాడా, అలాగే నిరీశ్వర యాగమును సంకల్పము చేసినటువంటి సతీదేవి తండ్రి యొక్క దక్షుడి యొక్క యజ్ఞమును నాశనము చేసినటువంటి వాడా, అలాగే శ్రీనీలకంఠాయ అంటే విషమును కంఠములను ధరించి నీలిరంగు ఉన్నటువంటి కంఠమును కలవాడా, వృషభధ్వజాయ అంటే నందీశ్వరుని ధ్వజముపై కలిగినటువంటి వాడ పంచాక్షరీ మంత్రంలోని శికార శబ్దముగా దర్శనము చేయుచున్నాను అర్థం. అయితే అర్థం తెలిసింది, ఇప్పుడు శ్లోకాన్ని నేర్చుకుందాం. శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశనాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శికారాయ నమఃశివాయ. అలాగే ఈలోపు ఈ శ్లోకాన్ని నేర్చుకొని ఇంకో 10 మందికి ఈ రీల్ షేర్ చేసి ఫాలో కొట్టేసేయండి. శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ.